మనీ అంతా కూడా అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ప్రపంచం అంతటా అలాగ అయిపోతుందో ఇక అంత్య అబద్ధ క్రీస్తు రాకకి మార్గం సుగమం అయ్యింది. ఎందుకంటే వాడు ఇక కొద్ది రోజులకు లైన్లోకి వస్తాడు. అంతా అలా అయిపోయినా కొద్ది కాలానికి వాడు పగ్గాలు చేపడతాడు. వాడు పగ్గాలు చేపట్టిన తరువాత వాడు ఫస్ట్ మనల్ని ఇబ్బంది పెట్టేది అక్కడే. ఎక్కడ? పైసల దగ్గర. వాడు ప్రపంచమంతటికి ఏకరాజు అవుతాడు. వినండి, ఒక్కడే రాజు అవుతాడు. అట్లెట్లా అవుతాడన్నా, ఏ దేశానికి ఆ దేశం పరిపాలించుకుంటుంది కదా. ఇప్పుడు అన్ని దేశాల మీద వాడు ఒక్కడు ఎట్లా రాజు అవుతాడంటే ఆ పరిస్థితులు వస్తాయి. ఏ పరిస్థితులు వస్తాయంటే, ఒక పక్క తెగుళ్ళతో చస్తుంటే జనం, మరో పక్క యుద్ధాలతో ఎక్కువ మంది చస్తారు. వినండి, ఇలా చనిపోవటం ద్వారా చూసిన వాళ్ళందరికీ కూడా ఒక రకమైన వేదన కలిగింది. ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఈ దారుణ మారణకాండ చూడలేకపోతున్నాం. ప్రకృతి విలయాలతో ఒక పక్క చనిపోతుంటే యుద్ధాలతో ఒక పక్క చచ్చిపోతున్నారు. సరే, ప్రకృతి విలయాలంటే దైవికంగా వచ్చినాయి అనుకుందాం. యుద్ధాలు మన కర్మతో మనం చేసుకున్నాయి కదా. ఈ యుద్ధరహిత ప్రపంచం మాకు కావాలన్నట్టు ప్రపంచం అంతటా దేశాలన్నిటా ఒక విప్లవం లెగుస్తుంది. ఒక పక్క ప్రకృతి విలయాలతో చనిపోతుంటే మరో పక్క యుద్ధోన్మాదంతో చచ్చిపోతుంటారు కదా. ప్రపంచ ప్రజలు అన్ని దేశాలలో ఒక విప్లవం లేచింది. ఏమనంటే, ఈ దారుణ మారణకాండ మేము చూడలేము. ఒక్కొక్కడు రెడీ చేసి పెట్టుకున్నారు అణుబాంబుల్ని, రకరకాల క్షిపణుల్ని రెడీ చేసి పెట్టుకున్నారు. మొన్న బైడెన్ ఎప్పుడైతే లైన్లోకి వచ్చాడో ఉత్తర కొరియా వాడు వెంటనే అణుప్రయోగం చేశాడు. అంటే ఏంది? దమ్ముందా, ఆడిపోయాడు, నువ్వు వచ్చావు సై మరి అన్నట్టు. అంటే రెచ్చగొట్టే చర్య. మరోపక్క భారత్ మీదికి ఒకప్పుడు పాకిస్తాన్ శత్రు దేశంగా ఉండేది. ఇప్పుడు చైనా, టర్కీ కూడా, ఈ మూడు ఏకమై, పాకిస్తాన్, టర్కీ, చైనా మూడు కలిసి భారత్ను ఢీ కొట్టడానికి కుట్ర చేస్తున్నాయి. బాగా వినండి, అర్థమైందా? తర్వాత రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. రష్యా ఇజ్రాయెల్తో ఫైట్ చేయడానికి ఆలోచన చేస్తుంది. అది నిజంగా ఫైట్ చేయడానికి కదిలిన నాడు ఇంకా అన్నిటికీ ముహూర్తం దగ్గరకు వచ్చిందని అర్థం.